వ్యాక్సిన్స్ అంటే ఏంటో తెలుసా మీకు? అసలు వ్యాక్సిన్ వేసుకుంటే ఒక డిసీజ్ అనేది రాకుండా ఉండగలుగుతుందా? అసలు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు ఒక డిసీజ్ అనేది మన బాడీలోకి రాకుండా ఎలా ఉంటుంది? చూద్దాం. అసలు వ్యాక్సిన్స్ అంటే ఏంటి? అవి మనకి ఎలా పనిచేస్తాయి? అంటే మన శరీరంలో ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. దాన్నే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. తెలుగులో వ్యాధి నిరోధక వ్యవస్థ అంటాం. అయితే ఇది బయట నుంచి వచ్చే వైరస్లు, బ్యాక్టీరియా లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది. అయితే వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తుంటాయి? అసలు వ్యాక్సిన్స్‌లో ఏముంటుంది అంటే, వ్యాక్సిన్స్‌లో ఏదో మెడిసిన్ ఉండదు. మనకి ఏదైతే ఒక డిసీజ్ రాకుండా మనం వ్యాక్సిన్ తీసుకుంటామో, ఆ వ్యాక్సిన్‌ని అంటే ఆ డిసీజ్‌ని కాజ్ చేసే బ్యాక్టీరియా కావచ్చు, లేదా వైరస్ కావచ్చు, వాటికి సంబంధించిన బాడీ పార్ట్స్ అంటే ఇనాక్టివ్ చేసిన బాడీ పార్ట్స్ లేదా చంపేసిన బాడీ పార్ట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. సో, వాటిని మన బాడీలోకి వ్యాక్సిన్ లాగా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ వ్యాక్సిన్ అనేది మన బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో ఏదైనా ఒక వైరస్, బ్యాక్టీరియాకి సంబంధించిన పార్ట్ ఉంటుంది కాబట్టి మన బాడీ దాన్ని ఐడెంటిఫై చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలర్ట్ అవుతుంది. మన బాడీలోకి ఏదో అన్నోన్ సబ్స్టాన్సెస్ అనేది వచ్చిందని ఐడెంటిఫై చేసి అవి దానికి ఎగెయినెస్ట్‌గా యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే నెక్స్ట్ టైమ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్‌లో నిజంగానే ఆ డిసీజ్‌ని కాజ్ చేసే మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వెంటనే రియాక్షన్ చూపిస్తాయి. సో, ఆ డిసీజ్ అనేది మనకు రాకుండా ఉంటుంది. మరి మనం అన్ని డిసీజెస్‌కి వ్యాక్సిన్స్ తీసుకుంటామా? అంటే అవసరం లేదు. ఇక్కడ క్వెషన్ ఏంటంటే, మనం అన్ని డిసీజెస్‌కి వ్యాక్సిన్స్ తీసుకుంటామా అంటే అవసరం లేదు. కొన్ని డేంజరస్ డిసీజెస్ ఒక డిసీజ్ వస్తే మన బాడీలో ఏదో ఒక పార్ట్ ఇనాక్టివ్ అయిపోతుంది. లేదా ఏదైనా పెద్ద నష్టం జరుగుతుంది అనే డేంజరస్ డిసీజెస్‌కి మాత్రమే మనం వ్యాక్సిన్స్ యూజ్ చేస్తుంటాం. అసలు వ్యాక్సిన్ అంటే ఒక మాక్ డ్రిల్ లాంటిది. అంటే యుద్ధం వచ్చే ముందు మన సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చినట్టుంటుంది. వ్యాక్సిన్స్ మన ఒక ప్రాణాంతకమైన డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మనం వేసుకుంటుంటాం. వ్యాక్సిన్ అనేది మన శరీరానికి ముందుగానే ఇచ్చే శిక్షణ కాబట్టి సమయానికి వ్యాక్సినేషన్ వేయించుకోవడం చాలా ముఖ్యం.